7:30 పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు ఈ సెషన్ అందరికీ స్వాగతం. సాధన పదంలో ఉన్నాం, అష్టాంగ యోగాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ జంక్చర్ ఇది. సో మొత్తం యోగ సూత్రాల్లో మొత్తం ఇంపార్టెంట్ అండ్ హార్ట్ అయితే ఏదైతే ఉందో అది ఇది, రైట్? So, as usual, questions, please. Questions మాట్లాడుకుందారండి. క్వశ్చన్స్ ఏమంటే మాట్లాడండి ప్లీజ్. మైక్ ఆన్ చేసుకోండి. ఏ మోహన్ కృష్ణ ఈ లోపల ఉంది కాస్త ఈ కంప్యూటర్ ఈ పీసీని దీనికి మళ్ళీ దీనికి ఇచ్చేసుకోవాలి, అందుకోసం. క్వశ్చన్స్ నాకైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. క్వశ్చన్స్ లేకుండా ఏం చేస్తున్నావా వారం రోజులు? ఏమంటే ఏం చెప్పమంటారు సార్? మీరేమో రెండు అట్టి చెల్లిపోయారు. ఆ పాండవుల దెబ్బ అది ఎక్కడ ఉందని ఎదిగాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇంకోటేమో బట్టపుడల దగ్గర ఉందంట. కరెక్ట్ కరెక్ట్, యా గుడ్. అది నాకు కావాల్సిందే. అది ఇంకా చదివితే అదేదో తంత్ర పద్ధతి ఒకటి ఉందంట. Exactly. అది యాంత్రిక్ మెడిటేషన్, యాభ్యామ్ అని చెప్పేసి స్త్రీ పురుషులది. పోస్ట్ కూడా చాలా చదివిన తర్వాత మైండ్ పోయింది. అదే ఇవన్నీ చేస్తుంటే మీ ఊర్లో ఒప్పుకుంటావా? అందుకని వీళ్ళందరూ ఒప్పుకోక ఏం చేశారంటే వాళ్ళ ఊర్లందరూ వేసేసారు. ఆ రకంగా బౌద్ధం అనేది బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడన్నా ఓకే షేర్ 2.30 సార్. సూత్రం కాదు ఇక్కడ, ఎక్కడ సూత్ర. సార్ లాస్ట్ క్లాస్ అయితే నవ్వుతో నా భవిష్యత్ సార్, ఎక్సలెంట్. అసలు బ్రహ్మచర్యం గురించి ఆ డైమెన్షన్స్ అన్ని బాగా చెప్పారు సార్ లాస్ట్ క్లాస్. నేను చెప్పడం ఏముందా దాంట్లో, అది అక్కడ ఉంటే నేనేం చేయను దానికి? లేదు సార్, అంటే మొత్తం అన్ని కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ టైం లేని మర్చిపోతామయ్యా. ఒకటే టైం లేని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. టైం లేని మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకి ఏమన్నా అంటే నాలాంటి వాళ్ళు తిడతా ఉంటారు. ఇప్పుడు భారతం రామాయణం తీసుకుందాం. రామాయణం ఒక రోజు వచ్చింది కాదు. కొన్ని తెలుసా రామాయణానికి? నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, మీకు ఎవరైనా గుర్తుంటే చెప్పండి. రామాయణం మొట్టమొదట వాల్మీకి రాసినప్పుడు దాని పేరు రామాయణం కాదు. డూ యు నో దిస్? అసలు రామాయణం ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ కారణం ఉంది? రాముడు అన్నాడు, గుర్తుపెట్టుకుంటే రాముడు వేరు రామాయణం వేరు. ఇది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీ బుర్రలు బద్దలు కొట్టేస్తారు అందరూ. రాముడు వేరు రామాయణం వేరు. రాముడు ఉన్నాడు, రామాయణం కల్పించబడింది, రాయబడింది, ఎప్పుడో స్టోరీ. ఓకేనా? వాల్మీకి రాశాడు, నో డౌట్ ఉంది. బట్ రామాయణం మొట్టమొదటి రాసినప్పుడు దాని పేరు సీత గాథ అంటారు, లైక్ దిస్. మళ్ళీ గూగుల్ చేయండి మీరు. నేను అడిగి నేను ఏ మాట మాట్లాడి దాన్ని గూగుల్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాడు పాండవ దెబ్బలు అంటే అక్కడ ఏం జరిగేది, ఇలా చేసినట్టే సీత గాథ. ఫస్ట్ రామాయణం సీత గాథని మొదలుపెట్టాడు. తర్వాత ఏమైందంటే కొంతకాలానికి బౌద్ధాన్ని డామినేట్ చేయడం కోసం, అండర్లైన్ బౌద్ధాన్ని డామినేట్ చేయడం కోసం కొన్ని రచనలు కావాల్సి వచ్చినాయి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, నేను ఇది కూడా చాలాసార్లు చెప్పాను. మీరు ఉగ్రం సినిమా ఎవరైనా చూసారా? కృష్ణ సినిమా చూసేవాళ్ళు చెప్పండి. ఉగ్రం మనస చూడలేదు సార్. అల్లరి నరేష్ మూవీ సార్. ఉగ్రం అల్లరి నరేష్ కాదు, మన కన్నడ మూవీ.
తెలుగులో కూడా వచ్చింది. లేదు సార్, చూడలేదు, చూస్తాను. డైరెక్టర్ చూడండి, ఎతకండి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంచి టాపిక్. ఎందుకంటే మనం ఈ టైం లైన్ మర్చిపోయి మనం గొప్పతనాన్ని ఆపాదించేసుకుంటాం మనం చాలా విషయాలకి. ఉగ్రం కన్నడ ఓపెన్ చేయండి. ఎవరున్నారు? శరణ్య ఉందా? శరణ్య ఓపెన్ చేయి. మరి ఇంకా ఏంటి నువ్వు అడిగే వరకు చేయవా? లేదు సార్, యూట్యూబ్ లో చూస్తున్నా. యూట్యూబ్ లో కాదు తల్లి, మామూలు చూడు. ఉగ్రం కన్నడ సినిమా. ఒక విచిత్రమైన పేరు వస్తుంది చూడండి ఇక్కడ. డైరెక్టర్ నీళ్ళు ఉంది సార్. ఉందా? ఉంది సార్. ప్రశాంత్ నీళ్ళు డైరెక్టర్ కదా సార్. చూడండి చూడండి చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఎలా దెబ్బతీస్తున్నారు జనాలంటే, ప్రజల్ని ఎలా దెబ్బ కొడతారు మన మెమరీ అంటే. ఉగ్రం సినిమా అనేది ప్రశాంత్ నీల్ ఫస్ట్ పిక్చర్ కన్నడ. రీమేక్ తెలుగు రీమేక్ అలా అయిపోయింది, అది ఫెయిల్యూర్. దాంట్లో కన్నడలో ఫెయిల్యూర్, ఇక్కడ ఫెయిల్యూర్. కానీ ఇప్పుడు ఒకటి చెప్తా, సలార్. సలార్ డైరెక్టర్ ఎవరు? స్టోరీ ఏంటి తెలుసా? సలార్ సినిమా మీరు చూస్తారా? ఉగ్రం సినిమా చూడలేదు మీరు. ఉగ్రం సినిమాని కొద్ది పెద్ద బడ్జెట్ తోటి పెద్ద స్టార్స్ తీస్తే సలార్ అయింది. ఒకసారి మళ్ళీ మీరు వెళ్ళండి, ఒకసారి దాన్ని గూగుల్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నేను 2 చూశాను. ఉగ్రం సినిమా సేమ్ స్టోరీ. ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోయి మళ్ళీ వేరే తెలుగు వాళ్ళు కొట్టుకుని మళ్ళీ సేమ్ స్టోరీ, సేమ్ డైరెక్టర్, సేమ్ స్టోరీ రైటర్ ఇద్దరు కలిసి ఉగ్రం అనే సినిమా తీసి ఫెయిల్ అయిన తర్వాత, అలా కాదు మంచి స్టోరీ బాగుందని ఎవడో కూర్చోబెట్టి, హోంబళే వాళ్ళు నిర్మాతలు కూర్చోబెట్టి సలార్ తీశారు. సలార్ తీస్తే బ్లాక్ బస్టర్. 2 దాని గురించి వెయిట్ చేస్తారు. సీతగాథ సక్సెస్ అవ్వాల, ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ ని తర్వాత ఏం చేశారు? తర్వాత రామాయణం, శ్రీమద్ రామాయణం తర్వాత మార్చారు. రామాయణం కింద మార్చారు, తర్వాత శ్రీమద్ రామాయణం. శ్రీమత్ అంటే ఎక్కువ అని చెప్పేసి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ ఉగ్రం ఏంటంటే సీతగాథ, రామాయణం ఇలాగే జరిగింది. సేమ్ చెప్తాం కూడా చూడండి. మహాభారతం ఎన్ని శ్లోకాలు? 1,00,000 శ్లోకాలు. 1,00,000 శ్లోకాలు కదా. ఏంటి దీని పేరు? మహాభారతం. మీరు ఒకసారి మళ్ళీ గూగుల్ రెడీగానే ఉండండి, అక్కడ గూగుల్ రెడీగా ఉండండి. మహాభారతం 1,00,000 శ్లోకాలు. భారతము తీయండి, ఎన్ని శ్లోకాలు ఉంటాయో? 32,000 ఉంటాయి. భారతము హౌ మెనీ శ్లోకాస్ కంటైన్? మహాభారతం కాదు, మహాభారత 1,00,000. భారతము భారత ఎన్ని వచ్చిందా? 32,000. పోనీ ఇంకో క్లూ ఇస్తాను చూడండి, ఇంకా బ్యాక్ వెళ్ళండి. 24,000. పోనీ 24. ఓకే. జయ 8,800 శ్లోకాలు చూపిస్తుంది సార్. జాగ్రత్తగా గమనించారా? జయం 8,200. This meeting is being recorded. సంథింగ్ 8,000 నన్ను ఆర్డర్ ఉంది. 8,800. తర్వాత ఏమైంది? దాన్ని భారతం కింద మార్చారు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 34,000. చూడండి, 24,000. మహాభారత 1,00,000 శ్లోకాలు. ఇప్పుడు మహాభారతం మొట్టమొదటి నుంచి 1,00,000 శ్లోకాల్లో ఉందని మనం నమ్మంటారు. ఈ ప్రేక్షకులు అంటే మీరు ఎవరైతే నాతోటి ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారో, ఎవరైతే నాతో జర్నీ చేస్తున్నారో, వాళ్ళందరికీ చెప్పే జాగ్రత్తగా వినండి. ఏది ఒక రోజులో ఊడిపడలేదు, ఏది యాక్సిడెంట్ గా రాలేదు. ఈవెన్ మనం చదువుతున్నటువంటి పతంజలి యోగ సూత్రాలు కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవి బౌద్ధంలోంచి బుద్ధుడు చెప్పినటువంటి
అష్టాంగ మార్గాలోంచి కొన్ని తీసుకుని వీళ్ళు అష్టాంగ యోగా కింద కన్వర్ట్ చేశారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు, మనం సిగ్గుపడాల్సిన పని లేదు. ఇట్స్ ఏ స్లో ట్రాన్స్ఫర్మేషన్. సో జయ ఈస్ 800 and odd slokas, and Bharata 24,000, and Mahabharata 1 lakh slokas. ఇది నేను కల్పించిందా? మీకు ఉంది కదా, అవైలబుల్ గా ఉందా? మరి మహాభారతం చూస్తే మనం దండం ఎందుకు పెట్టేసుకుంటున్నాం? జయానికి కదా దండం పెట్టుకోవాల్సింది. జయం అనే పుస్తకం ఉందనే మీకు తెలియదు ఎవరికి. ఇందుకే నేను ఎప్పుడు టైం లైన్ కొట్టుకుని మొత్తుకుంటాను నేను. ఎందుకంటే టైం లైన్ లేకుండా ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే మాత్రం వి స్టెప్ ఇన్ రాంగ్ దారిలో వెళ్ళిపోతాం మనం. సేమ్ రామాయణ ఇస్ సీతాగాథ టర్న్ ఇంటూ శ్రీమద్ రామాయణ. సో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా మార్చేసి హీరో ఓరియంటెడ్ కింద తీసేశారు. నౌ సక్సెస్, సూపర్ సక్సెస్. ఇప్పుడు రాముడు గుళ్ళు కట్టేస్తున్నాం. ఇలాగే ప్రతిదీ కూడా మనం టైం లైన్ మర్చిపోయి ఇవాళే వచ్చేసింది అనుకుంటే, ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? ఇప్పుడు మీకు పుట్టిన పిల్లలు ఉన్నారనుకోండి, సినిమా హాల్ అంటే ఎలా ఉంది అనుకుంటారు? మల్టీప్లెక్స్ అనుకుంటారు. అబ్బా ఇక్కడే షాపింగ్ ఉంది, ఇక్కడే హోటల్ ఉంది, ఇక్కడే షాపింగ్ ఉంది, ఇక్కడే అన్నీ ఉన్నాయి అనుకుంటారు కదా. మరి అసలు సినిమా అలా మొదలైందా? టూరింగ్ టాకీస్ అంటే తెలుసా మీకు? టూరింగ్ టాకీస్ అనే పదం విన్నారు ఎప్పుడైనా? తెలిసిన మాట్లాడండి. మేబీ కరుణ్ కుమార్ గారు మాట్లాడాలి, లేదా కిరణ్ కుమార్ గారు, లేదంటే ఇంకెవరున్నారు పెద్దవాళ్ళు. టూరింగ్ టాకీస్ మీరు విన్నారా లేదా పేరు? మీరు విన్నా? టీవీ అంటే ఏంటి టూరింగ్ టాకీస్ అంటే? అసలు అర్థం ఏంటి? టాకీస్ అంటే మాటలు వచ్చినటువంటి సినిమా. అంతకుముందు మూకీ అని ఉండేది. ఓకే, నేను మూకీ గురించి మాట్లాడలేని సినిమా గురించి కాదు. టాకీస్ అంటే అదొక ప్లేస్, మొబైల్ థియేటర్ సార్. టూరింగ్ అంటే మొబైల్ థియేటర్ 6 నెలల కంటే ఎప్పుడు ఎక్కడ ఒక చోట ఉండకూడదు. అదొక గుడారం వేసి దాంట్లో ప్రొజెక్టర్ వేసి ఒక సినిమా వేసి తెర పెట్టి ఆ 6 నెలలకు ఎంత పర్మిషన్ ఉంటుంది కదా, ఆ ఊరు పర్మిషన్ ఉంటుంది. ఆ ఊరు పర్మిషన్ అయిన తర్వాత అదే ఊర్లో వేరే ప్లేస్ లో పెట్టుకోవాలి, అక్కడ ఉండకూడదు. దట్ ఇస్ కాల్డ్ టూరింగ్ టాకీస్. ఇప్పుడు మీరేంటి, సినిమాకి అయితే వరుస 5 థియేటర్లు ఉన్నాయి, మనకి 5 స్క్రీన్స్ ఉన్నాయి, 6 స్క్రీన్స్, 7 స్క్రీన్స్. ఇది సినిమా అంటే ఇలా ఉండేది కాదు. దాంట్లో మరి టూరింగ్ టాకీస్ ఏంటి అనుకున్నారు? ముందు నేల అంటే ఏంటి అనుకున్నారు? పుట్టి ఇసుక, మట్టి మీద కూర్చోవడం, తర్వాత బెంచి, తర్వాత కుర్చీ, ఇవన్నీ ఉండేవి. సినిమా అంటే ఇప్పుడు లేదు. సినిమా హాల్ అంటే ఇది కాదు. లేదు సార్, ఊర్లో పోలీస్ పటేల్ అలా ఉంటారు కదా సార్, పెద్ద వాకిలి ఉండేదన్నమాట గేట్ లోపల. టికెట్ పెట్టి పిలుచుకునే వాళ్ళు, టికెట్ పెట్టే వాళ్ళు. అప్పుడు కూడా వాళ్ళు ఆ కంపౌండ్ వాళ్ళ లోపల ఒక్కొక్కరిని పంపించి కూర్చోబెట్టి, కింద కూర్చోబెట్టి ప్రొజెక్టర్ తో చూపించేవాళ్ళు. సో నేల నాకు తెలిసినందుకు 25 పైసలు ఫస్ట్. మాకు తెలిసి 25 పైసలు నేల, 50 పైసలేమో ₹10 అంటున్నాం కదా. ఇప్పుడు అది ₹10 లేదు, ఎవరైనా చూసారు? మా చిన్నప్పుడు రూపాయి ఉండింది సార్. అంటే మా అమ్మమ్మ వాళ్ళు పోలీస్ పటేల్ అనమాట. వాళ్ళ ఇంట్లో పెద్ద పాటకి కంపౌండ్ వాళ్ళు ఉండేది. దాంట్లో చిన్న గేట్ ఉంటది అనమాట. గేట్ లోకి ఒక్కొక్కరిని పంపించి అలా వేసేవాళ్ళు సినిమా. వీరబ్రహ్మం గారు, సర్దార్, ఇది పాపాయి, సర్దార్ పాపారాయుడు, అలాంటి పిక్చర్స్, యూనిక్ పిక్చర్స్ చూపించేవాళ్ళు అప్పుడు. సో అప్పుడు 25 పైసలు నేల, 30 పైసలు, 50 పైసలేమో బెంచి, ₹1 చైర్ ఉండేది. నేనేంటంటే చిన్నప్పటి నుంచి ఏ సినిమా మా ఊర్లో బొమ్మ పడితే వెళ్ళిపోవాల్సింది, థియేటర్కి వెళ్ళిపోవాల్సింది, ఆ టైప్ నేను. అందుకని ఇవన్నీ నా బాగా గుర్తుండే. సో సినిమా హాల్ ఇప్పుడులా ఉండేది కాదు. అందుకని ప్రతిది మీరు ఏది చదువుతుంటే, పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నారా, ఎన్నో మార్కులు గురైంది ఇది. అంతకుముందు ఏదో ఉండేది. రామాయణం చదువుతున్నారు, ఎన్నో మార్కులు గురైంది. భారతం చదువుతున్నారు, ఎన్నో మార్కులు గురైంది. సో ఈ టైంలో పెట్టుకుంటే మీకు హిస్టరీ మీద ఒక స్పృహ ఉండాలి. యు మస్ట్ హ్యావ్ సమ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఆన్ హిస్టరీ. టైం లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఈ టైం లైన్ మా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందనుకుంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా? మీలాగే మీలాంటి 100 లక్షల మందిని చూసింది ఈ నేచర్. మీలాంటి వాడిని, నాలాంటి వాడిని. సో నియతిశ్చ కాలం, కాలం అలా తిరుగుతా ఉంటుంది. విపులాచ పృథ్వీ, ఓ ప్రపంచం చాలా పెద్దది. కాబట్టి దేని మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోకండి. ఎందుకంటే ఇంతకుముందు అది లేదు, ఇప్పుడులా లేదు, ఇది ఇంకోటి. సో ప్రతి క్షణం మార్పు చెందేది. సో చరిత్ర, ఎస్పెషల్లీ మన చరిత్ర చదివడం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎనీ చరిత్ర, ఎనీ హిస్టరీ. రైట్, ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళకి? డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మనం వెరీ ఇంపార్టెంట్ జంక్చర్ ఇన్ పతంజలి యోగ సూత్రాస్ ఈ సాధన పాద సెకండ్ పాదాలో 30th ఆర్ మేబీ 29 అష్టాంగ యోగ అనే మొదలు పెడతా. అష్ట ఈజ్ 8, అంగ ఈజ్ లింబ్. లాస్ట్ టైం మాట్లాడేసుకున్న దీని గురించి, ఇంకా దాని గురించి మళ్ళీ డిస్కషన్. సో దీంట్లో ఫస్ట్ అంగ ఈజ్ యమ. సో అహింస వస్తుందా మీకు? డిస్ప్లే అవుతుందా? యా. అహింస, సత్యమస్తేయ, బ్రహ్మచర్య, చర్యా, పరిగ్రహ, యమాహ. జాగ్రత్తగానండి. అహింస తర్వాత ఎలా చదవాలి? సత్యం, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ ఆర్ యమాస్. సో 5. ఈ 5 అంటే 31 ముందే చదివేసుకోండి. 31 ఈ యమాల్ని ఎందుకు పాటించాలి అంటే జాతి, దేశ, కాల, సమయ అనవిచ్ఛిన్న, సమయాన కాదు, సమయ అనవిచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం. సార్వభౌమ, వాట్ ఈస్ సార్వభౌమ? ఈస్ యూనివర్సల్ ట్రూత్. యూనివర్స్ కాదు, బయట వేరే రూల్స్ ఉంటాయి, కనీసం వరల్డ్ వైడ్ గా ఒకటే మహావ్రతం. వ్రతం ఈజ్ ట్రూత్. మహావ్రతం ఈజ్ ఇదొక గొప్ప మంచి విషయం. ఏదంట? జాతి, దేశ, కాల, సమయ. అంటే నువ్వు ఏ జాతికి చెందు దానికి అనవసరం, ఏ దేశానికి చెందు దానికి అనవసరం, ఏ కాలంలో ఉండు దానికి అనవసరం, ఏ సమయంలో ఉండు దానికి అనవసరం. అనవిచ్ఛిన్నా అంటే కంటిన్యూస్ ఫ్లో, అంటే కంటిన్యూవం, అంటే ఎక్కడ నువ్వు బ్రేక్ అనేది లేకుండా ఏ మనిషికైనా, ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా ఇవి మహావ్రతం లాంటిది. సార్వభౌమ అనే పదం వాడంటే ఎస్, ఇట్స్ ఏ యూనివర్సల్. యాక్చువల్గా మీన్ వరల్డ్ వైడ్ గా ఇదే నిజం అని చెప్తాడు. ఏంటవా అంట? అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహం. వీటిని యమములు. ఈ యమములు దేనికి? మళ్ళీ క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా. యమములు అనేవి ఇండివిజువల్, పర్సన్ కి సంబంధించిన డిసిప్లిన్. అంటే ఎందుకు ఈ పర్సనల్ డిసిప్లిన్ ఎందుకు అంటే, పర్సనల్ అంటే మళ్ళీ ఇక్కడ యు ఆర్ ఏ సోషల్ యానిమల్. నువ్వు సోషల్ యానిమల్ అంటే బయటకు వెళ్తే నువ్వు సంఘంలో నిలబడాలి, మాట్లాడాలి. ఇది సంఘం అని నీకు ఇస్తాం. నువ్వు సంఘంతో రోజు ఇంటరాక్ట్ అవ్వాలి. కాబట్టి ఈ సంఘంతో నువ్వు ఒక రకంగా ఎథిక్స్ అంటాం కదా, ఈ ఎథిక్స్ లాంటివి అనమాట. సో ఏంటవి? అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి యమం. సో వీటిని ఎలా తీసుకుంటాం మనం? సో అందరూ చెప్పినట్టుగా చెప్పేస్తే నాకు నిద్ర పట్టదు, కాబట్టి దీన్ని మార్చాలి. కులం, స్థలం, కాలం, పరిస్థితుల వల్ల కలిగే అవధులను లెక్క అవిచ్ఛిన్న అన్నది కదా, అనవచ్ఛిన్న లెక్క చేయకుండా నియమాలను ఆచరించడం మహావ్రతము. సో నాట్ లిమిటెడ్ బై ఎనీ circumstance, time, place or class group identity. సార్వభౌమం, యూనివర్సల్ అనే పదం రాయకూడదు. యాక్చువల్గా యూనివర్సల్ కరెక్ట్ పదం.
యూనివర్స్ మళ్ళీ రూల్స్ వేరే ఉంటాయి. దిస్ ఇస్ వరల్డ్ వైడ్ మహావ్రత గ్రేట్ ఓ ఫండమెంటల్ డిసిప్లిన్, రైట్? సో ఇంతకీ ఇవేంటి? వాట్ ఆర్ యమాస్? వాట్ ఆర్ యమాస్? యమాస్ ఆర్ సోషల్ డిసిప్లిన్స్. ఇందా చెప్పాను కదా, సోషల్ డిసిప్లిన్, యూనివర్సల్ ఎథిక్స్, ఫౌండేషన్స్ ఆఫ్ మెంటల్ పీస్. గుర్తుపెట్టుకోండి, ఫౌండేషన్స్ ఆఫ్ మెంటల్ పీస్. యమం పాటిస్తే మీరు ఏమనుకుంటారు? నేను నిజం మాట్లాడితే ఏంటి, అబద్ధం మాట్లాడితే ఏంటి, నీకేంటి? కాదు, అవతలోడికి ఏమవ్వదు, నీకే, నీకోసం. ఫౌండేషన్స్ ఆఫ్ మెంటల్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ అఫ్ కోర్స్ నువ్వు పీస్ఫుల్గా ఉంటే సొసైటీ పీస్ఫుల్గా ఉంటుంది. దే రెగ్యులేట్ హౌ టు రిలేట్ టు ది అవుటర్ వరల్డ్. సొసైటీతో నువ్వు ఎట్లాగా రిలేట్ అవ్వాలి. దిస్ ఇస్ యమ. అండ్ వితౌట్ యమ నేను చేయనయ్యా, నాకు వద్దు అన్నావు అనుకో, మైండ్ రిమైన్స్ యాజిటేటెడ్, మెడిటేషన్ కెనాట్ డీపెన్. సరే, ఇక అంతా ఎవరికి చెప్తున్నాడు? ఎవరైతే వచ్చి యోగా నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే కైవల్య సిద్ధిని పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఆ కైవల్య సిద్ధి పొందడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఏది? యమము, సోషల్ డిసిప్లిన్, సోషల్ ఎథిక్స్. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకపోతే నీ మైండ్ యాజిటేటెడ్గా ఉంటుంది, నీకు మెడిటేషన్ రాదు, నీకు కైవల్య సిద్ధి రాదు. ఇది ఫస్ట్. సో వన్ బై వన్ ఏం చెప్తాడు? ది 5 యమాస్ డీపర్ మీనింగ్: అహింస, నాన్ వైలెన్స్, నాట్ ఓన్లీ ఫిజికల్. జాగ్రత్తగానండి, ఇది నాట్ ఓన్లీ ఫిజికల్ హార్మ్. నువ్వు బాలకృష్ణ సినిమాలో లాగా, లేదంటే ఇంకేదో నాన్ వెజిటేరియన్ సినిమాలు ఉంటాయి కదా, కత్తులు, కడవళ్ళు, రక్తాలు, హింస, అది కాదు. అది కానే కాదు అసలు. అహింస అంటే అలా ఉండడం కాదు. నాట్ ఓన్లీ ఫిజికల్ హార్మ్ బట్ వెర్బల్ హార్మ్. ఇది నిన్ను పరుషంగా మాట్లాడాను అనుకో, దట్ ఈస్ హింస. నిన్ను బాధ పెట్టాలని ఇంటెన్షన్తో మాట్లాడాను అనుకో, మామూలుగా సటరికల్ గా మాట్లాడానుకో, దట్ ఈస్ ఆల్సో హింస. ఎమోషనల్ క్రుయాలిటీ, తర్వాత నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటాం మనం. దిస్ ఇస్ ఆల్సో హింస. మనం అనుకున్నాం, నేనేం మాట్లాడినండి, నేను చాలా, అసలు ఎప్పుడు నేను ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. నో, నువ్వు వెర్బల్ హార్మ్ ఉందా నీ మాటల్లో? అయినా కాస్త కరుకు, హార్ష్గా మాట్లాడుతున్నావా, కరుగ్గా మాట్లాడుతున్నావా, గట్టిగా మాట్లాడుతున్నావా, అరుస్తున్నావా? సో మెంటల్ హార్మ్, అవతల వాళ్ళకి మానసికంగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావా? అండ్ ఎమోషనల్ క్రియాలిటీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఎమోషనల్ క్రియాలిటీ కూడా ఉండకూడదు, అది కూడా హింసే అంటున్నాడు. ఇంక్లూడ్, లాస్ట్ చూడండి, ఇంక్లూడ్స్ సెల్ఫ్ వైలెన్స్ త్రూ గిల్ట్ అండ్ ఓవర్ స్ట్రెయిన్. దీని అర్థం ఏమని చెప్పగలరా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నా దృష్టి. ఇంక్లూడ్స్ సెల్ఫ్ వైలెన్స్. వాట్ ఈస్ సెల్ఫ్ వైలెన్స్? ప్రతి దానికి గిల్ట్ ఫీల్ అవుతూ self ని బాధ పెట్టుకుంటూ మనల్ని ఎలా బాధ పెట్టుకుంటాం మనం? అంటే మంది అంటే ఊరికి లేని విషయాల గురించి కొంతమంది ఎవరన్నారు? నేనే సార్. కొంతమంది అంటే అది నువ్వే, నీ గురించి చెప్పలేక కొంతమంది అని పేరు చెప్తున్నాను. నో, మా ఫ్రెండ్కి లాగా, మా చుట్టాల అబ్బాయికి లాగా, మా చుట్టాల అమ్మాయికి లాగా చెప్పారంటే ఏడుగురి ఒకరిని తిట్టుకుంటా వాళ్ళని పనిష్ చేసుకోవడం సార్. ఈ పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి శరణ్య? అంటే గోడకి తల కుట్టుకోవడం. అబ్బా, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా 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 గోడకి ఇంకా చేతులు కాల్చుకోవడాలు, చేతులు కోసుకోవడం. ఎవరి చెంపలు అవతలలేదు? మీయా? మావే. ఓ, మీ చెంపలు మీరే వాయించుకున్నారు. ఎక్సలెంట్. బుద్ధి లేక బుద్ధి గడ్డి తిని నేను చేసుకున్నా. బుద్ధి గడ్డి తిని నేను చేసుకున్నా. నాకు ఇలా జరగాల్సింది, ఈ శాస్త్రం జరగాల్సింది, పట 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 మిమ్మల్ని మీరు కొట్టేసుకుని, ఇంకా అమ్మాయిలా గోడకు తల కొట్టేసుకుని, కోసేసుకుని, ఇవన్నీ సెల్ఫ్ వైలెన్స్. ఎందుకు సెల్ఫ్ వైలెన్స్? త్రూ గిల్ట్. ఇది మీలో మీరు తప్పు చేశారనే ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే సెల్ఫ్ వైలెన్స్. గుర్తుపెట్టుకోండి, మీరు తలకి నేలకేసి గోడకేసి కొట్టున్నారంటే అది అవతలడు తప్పు కాదు. మీ లోపల ఒక లోపాన్ని, దాన్ని అధిగమించలేక యు ఆర్ యూజింగ్ యువర్ బాడీ
యాజ్ ఎ టూల్ అండ్ పెయిన్ ఫర్ రిలీజ్. గుర్తుపెట్టండి, మీరు పెయిన్ ఫీల్ అవుతూ ఆ గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నారు. ఇది హింస అంటే. ఇంకోటి చెప్పనా, ఇంకొక హింస చెప్పనా? చెప్పండి. రెడీగా ఉంది. మీరు ఓ పూట భోజనం మానేస్తారు. ఉపవాసాలు ఏంటనుకున్నారు? ఇది హింస. ఏంటి హింస? దేనికి ఇస్తున్నారు హింస? మీరు మీ బాడీని హింసిస్తున్నారు. ఎందుకు? మీ మనసులో ఏదో ఉంది, మీ మనసులో ఏదో దాచుకుని దాన్ని మీరు మనసులోంచి బయట పెట్టడం కష్టమైపోయి మీ శరీరాన్ని మీరు హింసించుకున్నారు బై నాట్ గివింగ్ ఫుడ్ అండ్ జాగరణ, బై నాట్ గివింగ్ స్లీప్ టు ది బాడీ. సి, మతాల్లో ఉన్న ఎన్ని హింసలు ఉన్నాయో తెలుసా? మతాల్లో పొల్లు దన్నాళ్ళు, గుంజీలు. హింస ఎలా అవుతుంది సార్? అది బాడీని రిటైన్ చేసుకోవడం అని కూడా చెప్తారు. అది మీకు అది చెప్పాను. మీరు ఎలా వెళ్ళాలంటే టైం లైన్ గో ఫర్ టైం లైన్, ఎవ్రీథింగ్ గో ఫర్ టైం లైన్కి వెళ్ళండి. ఎక్కడి నుంచి మొదలైంది మీకు అర్థమవుతుంది. అది హింసే. అదే చెప్పేది మీకు. ఇది మనం ఒప్పుకోము. సో ఈ హింస అది రకరకాలుగా ఉంటుంది. అంటే బాడీని మనం మైండ్ని టేమ్ చేయడానికి బాడీని టూల్గా వాడుతుంది. ఇది అండర్లైన్ దిస్. మైండ్ని టేమింగ్ అంటే మచ్చిక చేసుకోవడం కోసం మనం బాడీని ఎస్ ఎ టూల్గా వాడతాం. ఎందుకంటే మైండ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు టేమ్. కాబట్టి బాడీని, ఉదాహరణకి ఒకటి చెప్పనా, గుండె ఎందుకు గీయించుకుంటారు? నాకు తెలిసినంత వరకు అయితే హెయిర్ బాగా వస్తాను అనిపిస్తుంది సార్. అమ్మయ్య, అమ్మా గుండెల్లో బాబు మీద భక్తి. అమ్మమ్మ, ఎందుకండి ఇవన్నీ లేని పని మాటలు చెప్తారు నాకు? ఊరికి ఎందుకు నిజం చెప్తారు? సార్, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకసారి గుండె చేసుకుంటే అదే చెప్తున్నాను. ఎందుకు అంటే జాగ్రత్తగా ఉండండి. గుండు చేయించుకోవడం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పోనీ మీకు తెలుసా? మీకు టైం లైన్ వెళ్ళండి. లెక్క సార్. షేవింగ్ ఆఫ్ హెడ్ ఎక్కడి నుంచి వచ్చింది? షేవింగ్ ఆఫ్ హెడ్ పూర్వకాలంలో భర్త చనిపోతే అట్లా చేసేవాళ్ళు సార్. అమ్మ బాబాయ్, ఎందుకండి ఇక్కడ మీరు 1950లో 40లో మాట్లాడితే ఎట్లాగా? నేను ఎక్కడికి వెళ్తున్నాను? క్రీస్తు పూర్వం జాగ్రత్తగా రండి. బుద్ధుడు గురించి స్టోరీ చదివినప్పుడు మీరు బుద్ధుడు బయటికి వెళ్ళాడు, నలుగురిని చూశాడు అని చెప్పి, వాళ్ళు ఎవరన్నా నలుగురు? ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక చనిపోయిన శవాన్ని, ఒక శవం, ఒక వేశ్యని. చనిపోయిన శవం కాదండి, శవమే. చనిపోతే దాని శవం అంటారు. చనిపోయిన శవం, బతుకున్న శవం రెండు ఉండవు. శవం. 3 వేసి మీకు ఇలాంటివన్నీ పెట్టి మీకు పాటు చేస్తారు జనాలందరినీ. వేసిన చూడాల. ఎందుకంటే ఆయన చుట్టూ 3 మంది వేసులు ఉన్నారు అక్కడ. మీకు శుద్ధోధనుడు బుద్ధుడు పాడైపోతాడు అంటే ఏంటి? పాడైవడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి? సన్యాసి అయిపోతాడేమో అని చెప్పేసి ఆయన చుట్టూ 100 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇంకా వేసిరండి. ఇంకా ఈ స్టోరీ చెప్తారు మీకు. భలే మాఘ పురాణాలు భలే వినిపిస్తారండి మీకు. మూడోది ఎవరు? మూడోది ఎవరు? ఎగ్జాక్ట్లీ. ఒక ఓల్డ్ ఏజ్ ఒక మ్యాన్ ఆర్ ఉమెన్ పక్కన పెట్టండి. 4 వాళ్ళు ఎవరు? ఇది ఇక్కడ వస్తుంది మీకు స్టోరీ. అసలైన టైం లైన్ ఇక్కడ వస్తుంది. 4 వాళ్ళు ఎవరు? గూగుల్ చేయండి తల్లి, గూగుల్ చేయండి ఉన్నవాళ్ళు. నేను ఎందుకు గూగుల్ చేయమని, నేను అబద్ధం చెప్పట్లేదని చెప్పడానికి. నేను ఇక్కడ నుంచి వచ్చిన నా బుర్రలో నుంచి వచ్చిన ఐడియాలు కాదు ఇవన్నీ కూడా. ఇవన్నీ దేవర్ రిటర్న్, దేవర్ దేర్ ఇన్ అవర్ బుక్స్, ఇన్ అవర్ ఇండియన్ బుక్స్. We never bother to see or something like go through. We never go through our Indian books. So 4 వాళ్ళు ఎవరు? ఇది ఇంపార్టెంట్. ఇక్కడ వస్తుంది మీకు అసలైనటువంటి ఇందా చెప్పినటువంటి ఏంటది ఇందాకేం చెప్పి ఎక్కడాగా ఏంటి అసెప్టిక్ అని వచ్చింది సార్. రెనన్సియంట్.
ఒక శ్రమణకుడు. సన్యాసి వచ్చింది సార్. శ్రమణకుడు అంటే సన్యాసి తర్వాత కానీ అప్పుడు సన్యాసి అనే పదం లేదు. శ్రమణక అంటే మీరు జాగ్రత్తగా రండి. బుద్ధుడు కంటే ముందే శ్రమణత్వం ఉంది. శ్రమణత్వం అంటే ఈ గుండు గీయించేసుకుని అడుక్కునేవాళ్ళు శ్రమణకుడు అంటారు. జ్ఞానం కోసం వెళ్ళి ఓన్లీ భోజనం కోసం వస్తారు, తర్వాత జ్ఞానం చెప్పేస్తారు, భోజనం చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం గుండు. ఎందుకు గుండు? మీరు ఎప్పుడైనా బౌద్ధ సన్యాసిని చూసారా? చూసాం. బౌద్ధ సన్యాసులు అందరూ కూడా గుండ్లు కొట్టుకోను. ఎందుకు? దాని మీద ప్రేమ ఉంటుందని. ఎయిర్ మీద మమకారం ఉండకుండా ఉంటుంది. వీరు మాత్రం మాది అసలు బాడీ మీద మా హెడ్ మాస్టర్ చెప్తుంది వినండి. మోహం ఉండొద్దని సార్. ఎగ్జాక్ట్లీ. అప్పుడే స్టోరీ అవ్వలేదు. గుండు గీయించుకోవడం ఒకటే కాదు. మీరు బౌద్ధులను చూడండి, వాళ్ళ కనుబొమ్మలు కూడా ఉండవు. నువ్వు కనుబొమ్మలు తీసేస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అంటే కంప్లీట్ గా నీ రూపాన్ని నువ్వు వై దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ మెంటల్ ట్రీట్మెంట్ బై గివింగ్ పనిష్మెంట్ అనొద్దు లేదు కాదు, మీకు బాధగా ఉండటం పనిష్మెంట్ కాదు. బై ఆల్టరింగ్ ద బాడీ షేప్స్. అర్థమైందా? సో కాబట్టి ఈ రకంగా బౌద్ధులే గుండు కొట్టించుకోవడం మట్మాట. బుద్ధుడికి ముందే శ్రమణ గుండు గీయించుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, దీన్ని బట్టి బౌద్ధం నుంచి రాలేదు గుండు గీయించుకోవడం. మీకు అసలు రహస్యం చెప్తే వాడు తిరుమల లడ్డు గురించి ఎంత గోల జరుగుతుందో అనవసరంగా పాపం. ఆ వెంటనే ఎంత అసహ్యకరమైనటువంటి జరుగుతుందంటే దీని మీద ఇంకోటి చెప్తే ఇప్పుడు మళ్ళీ నన్ను కూడా అసహించుకుంటారు. అంత నిజం వాడు చెప్పాలి మీకు, ఇవాళ చెప్పదలుచుకోలేదు. తర్వాత ఈ సత్యం అడిగిన తర్వాత అసలైన రహస్యం వాడు చెప్తాను. ఇది ఉండాలి. ఎప్పుడు ఏది వాడాలో, ఎప్పుడు ఇంటర్వెల్ ఇవ్వాలి, ఎప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి, ఎప్పుడు ప్రీ క్లైమాక్స్ ఉండాలి, క్లైమాక్స్ లో ఏం చూపించాలి అన్ని ఒక ఐడియా ఉంటేనే. మనం ఏమంటారు కదా, దర్శకుడు అంటారు కదా, డైరెక్టర్ కదా. వాట్ ఈస్ దర్శకత్వం అంటే ఏంటి చెప్పండి నాకు ఒక మాట. అంటే డైరెక్టర్ అనేది దర్శకత్వం ఎందుకు పేరు పెట్టారు చెప్పండి. ఇప్పుడు ఊరిని మీరు అన్నారు కదా, రేణుక గారు అడిగారు కాబట్టి ఎందుకు గ్యాప్ అంటే, ఎందుకు దర్శకుడు, వై ఇస్ ఇట్ కాల్డ్ డైరెక్టర్ తప్పు. దర్శకత్వం, దర్శన చూడడం. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏం చూశాడు? చూడ్డానికి అమర్చడం అనేది ఏం చూశాడు అంటే, నువ్వు సినిమాకి రాకముందే, ఆ సినిమా స్టోరీ అవ్వకముందే సినిమా గో పరణ రేణుకు చూస్తే ఎలా ఉండాలి, నళిని చూస్తే ఎట్లా ఉండాలి, పరణ ఇంకోటి చూస్తే ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి, ముందు ఎన్ని ఈయన బుర్రలో ఉన్నాయి అన్ని కూడా కథ కింద రాస్తాడు. కథ కింద రాసి సినిమా తీస్తాడు. ఈ సినిమా 24 క్రాఫ్ట్స్ ని ఒక చోట పెట్టి అప్పుడు స్క్రీన్ మీద పడ్డ సినిమా. ఆ సినిమా ఆ టైంలో ఎవరు ఎలా రియాక్ట్. సినిమాకి వెళ్ళినప్పుడు డైరెక్టర్లు ఎప్పుడు సినిమా చూడరు, జాగ్రత్తగా. సినిమాకి వెళ్తారు కదా డైరెక్టర్లు, ఫస్ట్ డే వెళ్తారు కదా, అది ఎవరు చూస్తారు తెలుసా? వాళ్ళు పీపుల్స్ రియాక్షన్ చూస్తారు వాళ్ళు. అంటే నేను అనుకున్నది పడిందా, అనుకున్నది ఎక్కిందా, వచ్చిందా, ఈ డైలాగ్ కి క్లాప్స్ వచ్చినాయా? ఎందుకంటే ఆడి దృష్టిలో కూడా ఆల్రెడీ ఉంటుంది దర్శకత్వం, దర్శన. అందు గురించి మన ఇండియన్ 6 దర్శనాస్, షట్ దర్శనాస్ ఏంటంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఈజ్ దర్శన. అంటే వాళ్ళు చూస్తారు, చూసి ప్రజలకు ఇది అవసరం, ఇది కాదు, ఇది అవసరం, ఇది కాదని చెప్పి. అందుకు యోగ దర్శనం, మనం ఇప్పుడు మాట్లాడుకున్న యోగ దర్శనం కూడా ఆల్రెడీ పతంజలి ముందు చూసేసాడు. ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరగని ప్రపంచంలో, ఏం కావాలి ప్రపంచానికి, మనిషికి ఏం కావాలి, మనిషి ఎలా ఉంటే ప్రపంచం బాగుంటుంది, ప్రపంచం ఏం చేస్తే మనిషి బాగుంటాడు. ప్రపంచం మారుతూ ఉంటుంది కాబట్టి ప్రపంచాన్ని మనం మార్చలేము, ఎందుకంటే అది అనిత్యం. మనిషి అనిత్యమే.
ఈ అనిత్యమైనటువంటి జీవితంలో, అనిత్యమైనటువంటి ప్రపంచంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎట్లా మింగిల్ అవ్వాలనేది ముందు చూసేసి ఆయన చక్కగా కూర్చొని రాసుకున్నాడు. అది డైరెక్షన్ అంటే. కాబట్టి మీకు ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, మీకు ఇప్పుడు ఇంకా అసహ్యం వేస్తుంది, నా మీద అసహ్యం వేస్తుంది. అది అందుకంటే కదా ఈ తిరుపతి లడ్డు గొడవలు ఈ మాట మాట్లాడంటే మీకు అసహ్యం వేసి నన్ను ఇచ్చి ఈయన కూడా ఎలా మాట్లాడుతున్నాడంటే కొవ్వు కలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉందంటే కొవ్వు కలిస్తే బాగుండనట్టు అనిపిస్తుంది మొత్తం రాష్ట్రం అంతా. చూడండి, కొవ్వు కలిస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు కల్తీ కాదు, నో కల్తీ సరిపోదు, కొవ్వు ఉండాల్సిందే. అది మన కమిటీల మీద కమిటీలు వేసుకుని ఏవి రాజ్యం అండి బాబు, మెంటల్ ఎక్కుతుంది అసలు. ఈ రాష్ట్రంలో ఉండాలని అది మెంటల్ ఎక్కిపోయి పారిపోదాం అనుకుంటాను, నిజంగా చెప్తాను. రియల్ అంటూ నెక్స్ట్ ఇయర్ ఉండట్లేదు అండి, ఎలాగో నెక్స్ట్ 6 months లో ఉండను. అమ్మో, ఫారెన్ ఎందుకు, మేము కూడా వస్తాం మీతో. ఈ నేల, ఈ మట్టి, గాలి ఇంకెక్కడ ఉండవు. సో ఇక్కడ ఎక్కడంటే, సో ఇక్కడ మీరు చేసేటటువంటి వ్రతాలు, ఉపవాసాలు, పొర్లు దండాలు, గుంజీలు చూడండి అన్ని మతాల్లోనూ ఉన్నాయి. మొహరం, వాట్ ఈస్ మొహరం? మొహరం రోజు ఏం చేస్తారు ముస్లిమ్స్? వై పనిష్మెంట్ సార్ అది. దాంట్లో ఉన్నాయి. అలాగే మీన్ దీంట్లో మన క్రిస్టియానిటీలో 40 days ఫాస్టింగ్ సార్ వాళ్ళది. దాన్ని ఏమంటారు, లేమో కదా ఏంటది, గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అది గుడ్ ఫ్రైడే కాదు, ఈస్టర్ కాదు. ఈస్టర్ కట్ చేసేది అప్పుడు క్రిస్మస్ కి ముందు 40 రోజు దాన్ని ఏదో పేరు ఉంటుంది, పేరు ఉంటుంది దానికి. ఈస్టర్ ముందే చేస్తారు సార్ ఫాస్టింగ్. గుడ్ ఫ్రైడే లెంట్ దాన్ని లెంట్ అంట. క్రిస్మస్ చేస్తారు 40 days. సో ఈ రకం ప్రతి దాంట్లో ఉంటుంది. ఈవెన్ మొహరం కాదు, పోనీ మొహరం అంటే శిక్షించుకోవడం. మరి వాట్ అబౌట్ రంజాన్ స్ట్రిక్ట్ రూల్స్. అండ్ మీరు ఈ సినిమా చూసారా, డావిన్సీ కోడ్ చూసారా సినిమా? డావిన్సీ కోడ్ లో ఒక విలన్ ఉంటాడు. అసలు విలన్ కాదు, ఒక మామూలు ఒక టూల్ అతను. వాడు ఎంతసేపు దాన్ని ఏమంటారు, చైన్ తీసుకుని ఆ తొడ గట్టిగా లాగేసి పట్టుకుని రక్తం వచ్చేసే వరకు వెయిట్ చేస్తాడు. సెల్ఫ్ పనిష్మెంట్ అనమాట. సో ఈ సెల్ఫ్ పనిష్మెంట్ ఎస్పెషలీ మనకి మతాలను చేస్తాయి. every single religion in the world have this kind of punishments to the body to control the mind. దీని బ్యాక్డ్రాప్ అది. అందుకని ఈయన ఏమంటాడు, వద్దురా నాన్న, అలాంటివి వద్దు ప్లీజ్. శరీరాన్ని హింసించే, ఎందుకంటే శరీరం, బాడీ ఈజ్ బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ బాడీని నీ మైండ్ కదా కంట్రోల్ అవ్వాలి, అంతే కదా, నీ మైండ్ కంట్రోల్ అవ్వాలి కదా. అందు గురించి సరిగా ముందు నేను చెప్తాను ఆగు, నీకు 8 చెప్తా, కూర్చో 8లో ఫస్ట్ 5 ముందు హింస మానేయడం అంటే ఇతరులను కత్తులతో పోవడం కాదు, నువ్వు శిక్షించుకోవడం ఫస్ట్ మానే. సరేనా, గోడ జాగ్రత్త, సొంత ఇల్లు అద్దెలు నాకు తెలియదు జాగ్రత్త. మళ్ళీ బద్దలు కొట్టేస్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ కట్టించి ఇవ్వమంటారు, గోడ బద్దలు కొట్టకండి. సో దర్ ఇస్ అ బ్యూటిఫుల్ వే, ఐఎమ్ టెల్లింగ్ యూ బ్యూటిఫుల్ వే అని చెప్తున్నాడు ఆయన. Patanjali is telling that I have beautiful concept to control your mind. Don't something like, no, don't punish your body. Don't punish your body is beautiful, but body is a limited period time offer. Limited period time offer a body అనేది. It has only 100 years and దాంట్లో కూడా మళ్ళీ సగం మనకి ఏం తెలియదు, చివరికి సగం తెలియదు, ముందు తెలియదు, తర్వాత తెలియదు, మధ్య తెలిసేదేమో మనం వేరే దానికి పడిపోతాం. ఇది కాదురా, ఇక్కడ జాగ్రత్త పడు అని చెప్తున్నాను నేను. అందుకే ఇంక్లూడ్ సెల్ఫ్ వైలెన్స్ త్రూ గిల్ట్. సో గిల్ట్ అనే పదం చాలా మంచిది. గిల్ట్, నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, నేను అంతా చూస్తున్నాను అంటే మనం గిల్ట్ క్రియేట్ చేయడమే కదా. అది ప్రతి మధ్య మీద చేస్తాం. దెర్ ఇస్ ఏంటి, ఆమ్ని ప్రెజెంట్ ఒకడు ఉంటాడు, ఆమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి ఈజ్ దేర్, ఈజ్ లుకింగ్ అట్ యూ. అంటే నువ్వు తప్పు చేస్తావా, తప్పు చేయడం భయపడతావు. సో అన్ని మతాల మీద ఉంటుంది.
అందుకని మీరు మతాలన్నీ టైం లైన్ ప్రకారం అనేది తప్పించి మీకు ఇప్పుడున్న నాలెడ్జ్ కరెక్ట్ అనుకోవద్దు. ఇదంతా క్రియేటెడ్, మ్యానిపులేటెడ్, అండ్ ఇట్ వాస్ సంథింగ్ లైక్ నో వాళ్ళకు అనువుగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. ఉగ్రం సినిమాని సలార్ మార్చినట్టు. ఎందుకు ఫెయిల్ అయింది? అది ఫెయిల్ అయిన తర్వాత బ్రహ్మాండంగా నల్లగా మసిపూసి మారేడుగా చేశారు. అదేగా సలార్ అంటే మసిపూసి మారేడుగా కదా, దాని అంటే మసి సినిమానండి. మసి తప్పించాలని కనిపించింది మీకు? అంతా మసి. అది మసిపూసి ఉగ్రాన్ని మసిపూసి మారేడుగా చేస్తే సలారే. రెండో పార్ట్ ఎప్పుడని చూస్తాం. సో కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అహింస గురించి చెప్పినాడు. సో అహింస మళ్ళీ సైకాలజీ భాషలో చూద్దాం. అహింస, నాన్ వైలెన్స్ సైకాలజికల్ మీనింగ్ ఏంటంటే absence ఆఫ్ ఇన్నర్ అగ్రెషన్. జాగ్రత్తగా absence ఆఫ్ ఇన్నర్ అగ్రెషన్ అంటే నా మీద నీకు కోపం రావడం కూడా హింసే. నా మీద నీకు కోపం వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ హింసలో ఒక పార్ట్ అయిపోయావు. సైకలాజికల్ absence ఆఫ్ ఇన్నర్ అగ్రెషన్, రిడక్షన్ ఆఫ్ సెల్ఫ్ క్రిటిసిజం. అహింస అంటే ఏంటంటే సో అగ్రెషన్ తగ్గించుకోవడం, రిడక్షన్ ఆఫ్ సెల్ఫ్ క్రిటిసిజం. ముందు చెప్తాను మన క్లాస్లో అమ్మాయిలు చాలా మంది దే ఆర్ ఆల్వేస్ సెల్ఫ్ క్రిటిసిజం. నాకు రాదు, నేను ఇంతే. నో, దట్ ఈస్ హింస. వన్ సెకండ్ హింస. గిల్ట్ అండ్ హార్ష్ ఇన్నర్ డైలాగ్ ఇచ్చి నా బతికింతే, నాకు ఇలా జరగాల్సిందే. ఇవన్నీ కూడా హింస. వైలెన్స్ ఫస్ట్ అపియర్ యాజ్, జాగ్రత్తగా అండి, వైలెన్స్ ఎలా వస్తుందంటే సైకాలజీ భాషలో ఫస్ట్ అపియర్ యాజ్ ఇన్నర్ టెన్షన్, ఏదో తెలియనట్టు అలజడి. దట్ ఈస్ హింసకి ప్రేరేపిస్తుంది. సప్రెస్డ్ యాంగర్, నువ్వు కోపాన్ని నా మీద విపరీతమైన కోపం వస్తుంది, నన్ను ఏం చేయలేదు, ఏం చేస్తుంది? ఆ సప్రెస్డ్ యాంగర్ ఉంటుంది లోపల. మళ్ళీ అందరికీ ఉంటుంది. అందు గురించి మొన్న ఓషో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్లాస్ ఓషో దాన్ని నిర్మించినప్పుడు ముందు పెళ్ళి అనేది తీసేస్తే అసలు సైకాలజిస్ట్ అవసరం లేదంటాడు. ఏమీ ఆయన టోన్ ఆయన చెప్పాడు, పక్కన పెట్టేసాడు. సో సప్రెస్డ్ యాంగర్ లీడ్స్ టు హింస. జాగ్రత్తగా అనండి, ప్రపంచంలో జరిగేదంతా కూడా ఈ అలజడులు ఎందుకు జరుగుతుంది? సప్రెస్డ్ యాంగర్. ఇప్పుడు మన సినిమా ఎందుకు చూస్తాం? సినిమాలో ఏ సినిమానే చూడండి, ఒక హీరో ఉంటాడా? హీరో ఎంతమంది అంటాడు? 100 తక్కువ. 1000 మంది వచ్చిన నరికేస్తాం మనం. ఒంటి చేతితో చంపేస్తానంటాడు, లేదంటే కంటి చూపుతో చంపేస్తానంటారు, బొట్ట మీద గుర్చేస్తారు. అసలు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒక మనిషి ఒక్కడు కొట్టడమే ఎక్కువ. 100 మందిని నరికేస్తాడంటే అర్థం ఏంటి? ఆ సినిమా మీరు హిట్ చేస్తారు. జాగ్రత్తగా ఆ సినిమా ఎందుకు హిట్ అయింది తెలుసా? మీలో ఇన్నర్ అగ్రెషన్ దక్కునే బయటకు వచ్చి మీరేమైపోయారు? సడన్ గా మీ ఆయన పేరు నొక్కలేరుగా, ఆ హీరోలోకి దూరారు. చంపున కొడుకు ఈ నా కొడుకు ఎవరు అక్కడ? ఎవరి మీద అయితే కోపం ఉందండి, చంపున కొడుకు, కొట్టిన కొడుకు. మీరు హిట్ మీద హిట్ చేస్తారని అర్థం ఏంటంటే మీలో ఇలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయంటే కారణం ఏంటంటే మనలో లోపల ఇన్నర్ రెగ్యులేషన్ బాగా పేరుపోయి ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయి. లేకపోతే లేదా ఏ భక్త రామదాసు, ఏ సతీ సక్కుబయ్య సినిమాలు చూసేవాళ్ళం ఈ రోజున. అలా చూడలే మనం. ఒకడు 100 చంపాలి, ఒక్కసారి కాల్స్తే 100 మంది చచ్చిపోతారు. ఈ సినిమాలు ఎందుకు ఆలోచించారు? దురందర్ ఈయన ఎందుకు హిట్ అవుతున్నాయి సినిమాలు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలాగే మంచి క్రియేటివిటీగా చూపిస్తారు సార్. మరి నీలాంటి దగ్గర కుర్చీ నుంచి ముందుకు కూర్చోబెట్టి లేచి నీళ్ళైతే నీసారు కూడా విధులు ఏం చేస్తారండి. అంటే నీకు తెలియకుండా కుర్చీలో ముందుకు వచ్చి లేచావు, విజిలేసావు. వీలైతే ముందు టపా గుద్దుతావు, లేదంటే పేపర్లు చింపేస్తావు, బయటకు ఎదిరేస్తావు. బయటకు వచ్చిన బాగోపోతే స్క్రీన్ కూడా కాల్చేస్తావు. అంటే నాలో ఇంత హింస ఉన్న తర్వాత బయటకు వస్తుంది నీకు. ఇదంతా ఎక్కడ క్రియేట్ అయింది? నీలో ఉన్న గిల్ట్. దిస్ ఇస్ సైకాలజిస్ట్ చెప్పే భాష. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, సో వైలెన్స్ ఫస్ట్ appears as inner tension, suppressed anger, chronic judgment towards self or others. ఇదొకటి చూడండి, క్రానిక్ జడ్జ్మెంట్
టువర్డ్ సెల్ఫ్ ఆర్ అదర్. చెప్పండి నాకు దీని ఏ రకంగా మీరు అర్థం చెప్తారు? గుర్తుపెట్టుకోండి, యమ నియమాల్ని ఈజీగా చెప్పాడు, చాలా ఈజీ. అహింస అంటే హింస చేయకుండా ఉండుట అని చెప్పేసి అయిపోయింది స్టోరీ. అలా అయితే పతంజలి రాత్రి నా కల్లోకి వస్తాడు. ఇప్పుడు అరే నీకేం చెప్పావు, నువ్వేం చెప్పావు అంటాడు. ఇప్పుడు నేను ఆయన సమాధానం చెప్పుకోవడానికి మిమ్మల్ని సాగుపోతున్నాను ఇక్కడ. అది ఏమనుకోవద్దు ప్లీజ్. చెప్పండి ఇది ఏంటి చెప్పండి నాకు. లోపల ఉండిపోయింది. కరెక్ట్ గా అర్థం చెప్పండి అంత క్లియర్ గా ఉంటే. వాళ్ళంతే మనం ఇంతే మారు అన్నట్టు. ఏంటమ్మా మనిషి ఇంతే అన్నట్టు అవతల వాళ్ళని ఈజీగా జడ్జ్ చేసేసుకోవడం సార్. కాదు కాదు కాదు, ప్రతి విషయంలోనూ విమర్శించడం అలవాటు కావడం. ఇదంటే ఖచ్చితంగా చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అది కాదు. పూర్వ సినిమాల్లో గుమ్మడి ఉంటాడు, గుమ్మడి కూతురు జమున. అందరూ ఇద్దరిద్దరే ఉంటారు. ఓకే, గుమ్మడి కూతురు జమున. పాపం గుమ్మడి వాళ్ళ కూతురు మీద ఎంత ప్రేమ పెంచుకుంటాడు. 24 ఏళ్ళు, అప్పటికి అమ్మాయికి 40 ఏళ్ళు ఉన్నా కూడా మనకి 24 ఏళ్ళని చూపిస్తారు కదా. 2 ఏళ్ళు వేసుకుని కాలేజీకి వెళ్ళి టిఫిన్ బాక్స్, అప్పుడు చూసారా 2 పుస్తకాలు టిఫిన్ బాక్స్ ఉండేది, ఇలా పట్టుకుని ఇలా వెళ్ళేవాడు. ఆ అమ్మాయి సడన్ గా ఏ యాక్టర్ నాగేశ్వరరావు లేదంటే కొందరు జగ్గయ్య గారిని ప్రేమిస్తుంది. ప్రేమించి ఇంటికి వచ్చి ఇది ఎవరో చెప్తారు, ఇలా బాబు గారు మన అమ్మాయి గారు డ్రైవర్ వచ్చి చెప్తాడు, మన అమ్మాయి గారు ఎవరో చుట్టూ తిరుగుతున్నారని. అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నిన్నది నిజమేనా అంటే అవును నాన్న అంటే, ఏంటమ్మా నీకు అంత గతి ఎందుకు పెట్టింది, నీకు అంతకంటే బ్రహ్మాండమైనటువంటి రెక్కల గుర్రం మీద వచ్చినటువంటి రాజకుమార్ని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడు కదా అంటే, నా కళ్ళతో చూడు డాడీ అంట. అప్పుడు గుమ్మడికి ఏమవుతుంది, ముందు ఆయన మామూలు గుండెపోటు గుమ్మడి అంటారు, ఆయన గుండెపోటు నా గుండెపోటు అంటే చచ్చిపోవడం హాస్పిటల్ సీన్ కూడా ఎక్స్టెండ్ చేయాలంటే హాస్పిటల్ కొద్దిగా కరోనా రసాన్ని పెండాలంటే హాస్పిటల్ సీన్ కూడా పెట్టాలి. లేదు ఇంక చాలు ఇంక ఎక్కువైపోయింది అనుకుంటే అక్కడ చనిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే నువ్వు కూడా ఎలా చేసావా? యూట్యూబ్ బ్రోటస్ అని విన్నారా మీరు ఎప్పుడన్నా? యూట్యూబ్ బ్రోటస్. సరేలేండి, మీకు చరిత్ర గురించి తక్కువ తెలుసు కదా, ఇంకే భారతదేశ చరిత్ర తెలియదు, మళ్ళీ మీకు గ్రీక్ చరిత్ర ఏం తెలుస్తుంది? సో యూట్యూబ్ బ్రోటస్ అనేది ఫేమస్ వర్డ్ అనమాట. నువ్వు కూడానా అంటే ఏంటంటే క్రానిక్ గా గుమ్మడికి జమున మీద కూతురు కాబట్టి కూతురు నేను చెప్పిన మాట ఏంటందో అనుకున్నాడు ఆయన. అది క్రానిక్ జడ్జ్మెంట్. సడన్ గా అమ్మాయి ఏమైంది, నేను ప్రేమిస్తున్నాను అనేసరికి క్రానిక్ జడ్జ్మెంట్ ఫెయిల్ అయింది. ఆయన కోపం రావాలి, ఇన్నర్ సప్రెషన్, కోపానికి ఇట్ టర్న్ ఇంటూ హార్ట్ అటాక్ అండ్ డెత్. ఇది హింస. సో హింసకి చూడండి, ఈ హింసకి ఇక్కడ ఎక్కడికి వచ్చింది 2 జడ్ల మన దాని ఏమంటారు జమున ఏంటి, 2 జడ్ల జమున ఏంటి, మనకి గుమ్మడి ఏంటి, గుండెపోటు ఏంటి. ఇన్ని ఏంటంటే సప్రెస్డ్ యాంగర్, క్రానిక్ జడ్జిమెంట్. మన పిల్లల మీద చూడండి, మన పిల్లల మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం, సడన్ గా నేను చేయను అంటాడు. ఇన్నాళ్ళు నీ మీద పెంచిన ప్రేమ ఇదేనా, 9 మాసాలు మోసి అని మీరు కళ్ళు నీళ్ళు పెట్టుకుంటారు. ఇది కూడా ఇన్నర్ జడ్జ్మెంట్. మీరు ఫెయిల్ అయ్యారు. 9 మాసాలు 9 months నేను మోసాను కడుపులో, ఎలా పెంచాను నేను, కాలు కింద అడుగు పెట్టకుండా పెంచాను కదరా నిన్ను. లేదా చదువు అబ్బాయిని అనలరండి మీరు, అమ్మాయిల మీద ఎక్కువ. సో ఈ రకమైన డైలాగ్ వచ్చిందంటే అది మీరు మిమ్మల్ని హింసించుకుని మళ్ళీ మీకే మీ పతనానికి మనం అది కారణం అవుతాం. దిస్ ఇస్ హింస. ఇలా ఉండొద్దు అహింస. అండ్ క్రానిక్ జడ్జ్మెంట్ టువర్డ్స్ సెల్ఫ్ నేనే ఎలా చేస్తున్నాను ఆర్ అదర్స్. రెండోది అంటే అహింస క్రియేట్స్ ఎమోషనల్ సేఫ్టీ ఇన్సైడ్. మీరు ఎప్పుడైతే అహింసకి వెళ్ళారో ముందు ఇన్నర్ సేఫ్టీ వస్తుంది. ఇతరులు ఏమంటలేదు అనుకోండి, యూఆర్ సేఫ్ గార్డెడ్. అండ్ మోడర్న్ సైకాలజీ ఈజ్ ట్రామా ఇన్ఫార్మ్డ్ సెల్ఫ్ రెగ్యులేషన్ వస్తుంది అహింస వల్ల. రైట్, గుడ్. మాకు దీంట్లో డిప్లొమా చేసేటప్పుడు మాట్లాడచ్చా? ఉండండి, కంగారు ఎందుకు, ఉండండి ఇంకా అప్పుడే అవ్వదు. అప్పుడు చెప్పండి. నెక్స్ట్ మనం సత్యంలోకి వెళ్తాను. 2వ పాయింట్ అహింస గురించి కాదు, దాన్ని ఏమంటారు ఇప్పుడు
ఈ అష్టాంగ యోగాలో 8 చెప్పడానికే 2 రోజులు అడుగున్నాం. దాంట్లో యమములో ఒకటొకటి ఏమిటంటే నాకు 2 కాలు పడదు. అవును సార్. చెప్పండి. ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రంథం లాగా ఉన్నాయి సార్. మాకు ఇక్కడ సాంస్క్రిట్ విద్యాపీఠలో ఉన్నాయి సార్, బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో. మాకు డిప్లొమా చేసేటప్పుడు మా సార్ అనేవాళ్ళు, అహింస అంటే మనసా వాచా కర్మణ సర్వకాల సర్వావస్థల యందు ఎవరిని ఎప్పుడు హింసించకుండా ఉండాలి. పశుపక్షాదులను కానీ, ఉదాహరణకి చీమలు వెళ్తూ ఉంటాయి, చంపేయడము, బొద్దింక మనకు హాని చేయదు అనుకున్నా కానీ దాన్ని చంపేయడము, బియ్యం కడిగేటప్పుడు కూడా ఈవెన్ చేతులతో ఆ బియ్యం కడిగినప్పుడు అందులో పురుగులు చనిపోయినా కూడా అది హింసించినట్లే పాపం అవుతుంది. ఆ పాపం మళ్ళీ దానం చేయడం ద్వారా మనం పోతుంది అని చెప్పేవాళ్ళు. రైట్. దాంట్లో సమస్య లేదు. దట్స్ ట్రూ. నేను ఇంకేం చెప్తానంటే ఈ హింస అనేది టువర్డ్స్ యువర్ సెల్ఫ్ సంగతి ఏంటి అనేది. అసలు హింస అనే కార్యక్రమం ఎందుకు బయటకు వస్తుంది మనలోంచి? మీరు ఎందుకు ఇతరులని హింసిద్దాం అనుకుంటున్నారు? ఒకటి చెప్పండి నాకు. దిస్ ఇస్ సెల్ఫ్ ప్రొటెక్షన్. అంటే మనలో హింస భావం ఉంది అంటే మనం యోగానికి అనర్హులు. ఆ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. మనం హింసించినా లేదా దొంగతనం చేసినా ఈ యమనియమాలు పాటించకపోతే యోగానికి అర్హులే కాదు. అదే చెప్పాడు ఇందాక. మీరు మొదలెట్టే ఒక మాట చెప్పాడు ఆయన, చూసారా? చూడలేదా? గమనించలేదు. So without yama, meditation cannot deepen. It was clearly mentioned. నీకు యమం రాకపోతే నువ్వు మెడిటేషన్ లో ఎందుకు యోగా నేర్చుకుందాం వచ్చావు. నాకు మన రాజుగారి లాగా యోగా నేర్పమంటే ఖర్చు చూపించి మెడిటేషన్ అంటే డైరెక్ట్ మెడిటేషన్ నేర్పేయచ్చు, కానీ నేను నేర్పను అంటాడు ఆయన. ముందు యమము, తర్వాత నియమము, యమాలు మళ్ళీ 5, నియమాన్ని మళ్ళీ అవన్నీ నేర్చుకుని పాటించి రా. ఒక్కరారు సార్ సెంటర్లకు అట్లా చెప్పేదాన్ని నేను కూడా. అదే చెప్తున్నాను, మనం సెంటర్ మెయింటైన్ అవ్వాలి, నా చుట్టూ 10 మంది రావాలి, నా భోజనానికి యోగా మీద రావాలనుకుంటే మనం ఇలాగే ఉంటాం. అందు గురించి మనం ఇలా ఉంటున్నాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో అదే చెప్పేస్తాను సార్, వస్తారా అని. రాకపోతే పోనీ ఇంట్రడక్షన్ లో యమ నియమాల గురించి 1/2 అవర్ చెప్పి, మీరు రాదలుచుకుంటే మీకు ఇక్కడికి రావాలంటే మీకు నుదుటిపైన రాసి ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ యోగం అవ్వదు, మీరు రాగలుగుతారండి లేకపోతే మానేయండి అని చెప్తా. యమ నియమాలే ఫస్ట్ నేను ఒక 1/2 అవర్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పేస్తాను. వెరీ నైస్. తర్వాత సో అహింస గురించి ఇంకా డీప్ గా వెళ్తున్నాడు ఈయన. అహింస నాన్ హార్మ్ కోర్ సైకలాజికల్ ఫంక్షన్, ఎమోషనల్ సేఫ్టీ. మనం ఎమోషనల్ సేఫ్టీ కోసం హింస చేస్తాం. ఎమోషనల్ సేఫ్టీ కోసం చేస్తాం కాబట్టి అహింస ఉంటే ఎమోషనల్ సేఫ్టీ మనకు కాస్త బాగుంటుంది. అండ్ అగ్రెషన్ రెగ్యులేషన్ జరుగుతుంది. వెన్ ఆబ్సెంట్ హింస వెళ్ళిపోయామనుకోండి, ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. కొంతమంది చూడండి, ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉంటాడు, సడన్ గా వాళ్ళకి ఏదో ఎక్కుద్ది. ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పుడు టపా లేచి ధనాన్ని కొట్టేయడం, తినేయడం, ధనాన్ని కొట్టడం, తిట్టడం, తన పనిష్మెంట్ ఇచ్చుకోవడం చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్మీడియట్. అప్పుడప్పుడు ఉన్నాయి, మళ్ళీ మిగతా టైంలో బాగానే ఉంటాడు. ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. దిస్ ఇస్ బికాస్ ఇన్నర్ గా గిల్ట్ ఉంది నీలో. యాంగర్ డిస్రెగ్యులేషన్. నీలో హింస ఉందంటే యాంగర్ ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. డొమెస్టిక్ వైలెన్స్ ప్యాటర్న్స్. నీలో ఖచ్చితంగా నీ పార్ట్నర్ ని హింసించే లక్షణం వచ్చేస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ నీకు తెలుసు. సెల్ఫ్ హార్మ్ టెండెన్సీస్ దీన్ని మెసోచిజం అంటారు. మెసోచిజం అంటే ఏంటంటే, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మెసోచిజం అనేది డీప్ వర్డ్ అది. లేదంటే ఒకసారి చూసుకుని నాకు చెప్పొద్దు, మీ దగ్గర ఉంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సెల్ఫ్ హార్మ్ టెండెన్సీ ఇందా చెప్పినట్టుగా మనల్ని మనం హింసించుకోవడం. క్రానిక్ అగ్రెషన్ లీడ్స్ టు హైపర్ ఎరోజన్ లీడ్స్ టు లింబిక్ డామినెన్స్ leads to internalized violence that leads to self-directed harm. ఇవన్నీ గిల్ట్. మోడర్న్ ప్యారలల్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్, ట్రామా ఇన్ఫార్మ్డ్ కేర్. ఇవి దీంట్లో వస్తాయి. అహింస చేస్తే నీకు ఇన్ని లాభాలండి. 2వ పాయింట్ చాలు, ఇప్పుడు కాపేద్దాం. సో ఆల్రెడీ 8:32 అయింది. ఎలాగో మీరు లాస్ట్లో క్వశ్చన్ చేస్తారు, దాని గురించి మాట్లాడము. నెక్స్ట్ వీక్ ట్రూత్ గురించి. Yes, please. Yes, any questions?
ఇది అహింస అనే యమంలో ఒక భాగం. ఫస్ట్ అఫ్ కోర్స్ మనం బ్రహ్మచర్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది రెండో దానికి తీసుకోవచ్చు. రెండవ యమం మాట్లాడుకున్నాం. ఇంకా 3 ఉన్నాయి. ఎస్, ఇవాళ మాట్లాడుకున్న దానికన్నా డౌట్స్ ఉన్నాయా? అలా మామూలుగా మాట్లాడేసి చెప్పారు కదా, అహింస, ఇతరులను హింసించకుండా ఉండుట అని ఉంటే ఏం గోళ ఉండదు. నేను చెప్పాను కదా, ఆయన ఉద్దేశం అది కాదు. నవడేస్ పాసిబుల్ అవుతుందా సార్? ఎందుకు కాదు? ఈ సమాజం ఎలా ఉన్నా కారణం ఏంటంటే మీలో సెల్ఫ్ యాంగర్ రెగ్యులేషన్ లేకపోవడం అండ్ గిల్ట్ ఫీలింగ్ ఉండడం. ఇవన్నీ కారణాలు ఏంటనుకున్నారు? బయట జరిగే వాటన్నిటికీ కూడా ఈ గృహ హింసల దగ్గర నుంచి అన్ని సెల్ఫ్ పనిష్మెంట్, ఇందాక సరైన గోడల బద్దలు కొట్టడాలు, లేదంటే కత్తులతో కోసేసుకోవడాలు, లేదంటే కాల్ చేసుకోవడాలు, అట్లకాడ తీసుకుని టకా ఉంటాయి. ఆడలు చాలా మంది ఆడలు చూడండి, ఎప్పుడు 4 arm, నేను ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళని 4 arm చూస్తా ఎప్పుడు కూడా. నేను 4 arm మీద ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడుంటే పొయ్యి నుంచి వచ్చినాయి, ఇక్కడుంటే పొయ్యి ద్వారా మీరు పెట్టుకున్నాయి. గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ హర్టింగ్. మగవాళ్ళకు ఉన్నాయనుకోండి, ఇక్కడ దిస్ ఇస్ వీడు చాలా ఫైట్లు చేసాడని అర్థం. అది ఆడవాళ్ళు కాదులేండి ప్రస్తుతానికి. ఆడవాళ్ళు పెడితే ఇలాంటి శిక్షించుకోడాడు, డైరెక్ట్ గా మందుకు వెళ్ళిపోతాడు అంతే. అటువంటి శిక్ష మందుకు వెళ్ళిపోతాడు. సో మీరు ఫైట్స్ లో పాల్గొన్నారు అనుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ ఇంజరీస్ అంటారు, ఇక్కడే ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి. అందుకని ఎవరైనా చేతి ఇలా జాపితే వెంటనే చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట. మగవాళ్ళకైతే ఇక్కడ, ఆడవాళ్ళకైతే ఈ సెల్ఫ్ డిఫెన్స్ కాదు, ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఇది ఇలా పెట్టుకుంటారు, ఇలా అడ్డుగా పెట్టేసుకో తెలిసిపోద్ది. మగవాళ్ళకి అనుకోండి నిలువుగా కత్తులతో పోటు కానీ సంథింగ్ ఏదైనా కానీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండవు. మళ్ళీ మీకు ఇక్కడ ఉందంటే అది వంట చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పడతాయి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ పడవు, ఇక్కడ పడతాయి. సో కాబట్టి ఎవరైనా చేయి జారితే ముందు నేను అది గమనిస్తా, ఆడాలన్నా మగవాళ్ళని. సో వీళ్ళకి ఏమైనా ఉన్నాయా ఇంజరీస్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివా, లేదంటే ఇట్లా ఇవన్నీ గమనించుకోవాలి మరి. యా, నెక్స్ట్ సార్ ఒక క్వశ్చన్ ఉంది సార్. నాకు తెలుసు, డైయింగ్ మూమెంట్స్ లో వచ్చి పీక మీద కూర్చొని చెప్తావా చెప్పమంటాం. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టే లోనే ఇది పెద్దవాళ్ళకి మొన్న మీకు మెసేజ్ పెట్టాను, అది మరి రిలేటెడ్ చెప్పమ్మా తల్లి. అంటే పెద్దవాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అబోవ్ ఏజ్ 75, 70 ఏజ్ వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్నారు సార్. అది స్ట్రెస్ వల్ల, లేకపోతే వాళ్ళకి సరైన ప్రేమ దొరక్క ఏంటనేది నాకు అర్థం కాల. నువ్వేమనుకుంటున్నావు? నేనైతే ఇంట్లో నుంచి సరైన వాళ్ళకి దొరక్కే అనుకుంటున్నా, సపోర్ట్. ఇప్పుడు నానాస్థితిని వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఆపోజిట్ మాట్లాడమని చెప్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కి విరుద్ధంగా జరిగినప్పుడు అలా. సో ఎగ్జాక్ట్లీ ఇందాకేమంది? గుమ్మడి ఏం చేశాడు జమున మీద? ఎక్స్పెక్టేషన్ పెట్టు, నా కూతురు నా మాట వింటది అనుకున్నాడు. మోసం చేసింది అనేది ఒకటి. అసలు మోసం ఉందా దాంట్లో? అది మోసం అంటారా? ఒక యుక్త వయసు పిల్ల ఒక యుక్త వయసును చూసి ప్రేమించిన మోసమా? ఈయన మోసం అనుకున్నాడు అంటే రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు. క్రానిక్ గా ఒక కూతురు మీద ఎక్స్పెక్టేషన్, ప్రొలాంగ్డ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఆ అమ్మాయి సహజ సిద్ధమైనటువంటి ఆపోజిట్ జెండర్ మీద ఉన్నటువంటి అట్రాక్షన్ అవ్వండి, సంథింగ్ ఇన్ఫాక్చుయేషన్ అవ్వండి, లేదంటే సమ్ లస్ట్ అవనివ్వండి, సమ్ అటాచ్మెంట్ ఏదో వచ్చింది ఆ అమ్మాయిలో. కాస్త ఒకటి వచ్చింది, ఒక హార్మోన్ డెవలప్ అయింది, ఈస్ట్రోజన్ వచ్చింది, తర్వాత ఆక్సిటోసిన్ డెవలప్ అవుతుంది, డోపమిన్ వస్తుంది. సహజ సిద్ధం కదా ఆ వయసులో. కాకపోతే ఇప్పుడు గుమ్మడిలాగా 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తాయండి ఇవన్నీ ఆక్సిటోసిన్లు, డోపమిన్లను.
టెస్టోస్టెరాన్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది దానికి. వస్తాయి కదా సార్ అప్పుడు కూడా అప్పుడు టెస్టోస్టెరాన్ లేకుండా ఆ టైంలో వచ్చిందే కాదు సార్. వీళ్ళు సో వీళ్ళు ఎందుకు ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు? ఆఫ్టర్ 60 ఆఫ్టర్ 60 వచ్చే వేర్లే నేను చెప్తా తర్వాత దాని గురించి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మాట్లాడుకుంది ఇప్పుడు కాదు. దిస్ నాట్ ది కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఏం జరిగిందంటే మీరు సరిగ్గా మన వాళ్ళని టైం చూసుకోవడం లైన్ లోపం. అర్థం చేసుకోలేదు. మనకు చెప్పా మహాకవి కాళిదాసు రాస్తాడు, శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం శైశవే అభ్యస్త విద్యానాం. శైశవం మనం చెప్పా మొన్న లాస్ట్ క్లాస్ ఇదే మాట్లాడుకున్నాం సేమ్ కాళిదాసు గురించి. శైశవే అభ్యస్త విద్యానాం. శైశవం అంటే ఇందా మనం అనుకున్నట్టు బ్రహ్మచర్య గృహస్థాశ్రమంలో అభ్యస్త విద్యానాం వాళ్ళు చదువుకున్నారు గురుకులాకి వెళ్ళి. యవ్వనే విషయేషినాం 18 years నుంచి వాళ్ళు 60 years వరకు యవ్వనం అంట. దాన్ని విషయేషినాం. విషయం అంటే ఏంటంటే కంట్లో చూసింది, చెవుకు విన్నది, ముక్కు చూసింది, నాలుగు అంటే మంచి దృశ్యాన్ని చూడడం, మంచి తినడం, మంచి వాసన చూడడం, మంచి వినడం, అలాగే శరీరానికి సరిపడా స్పర్శ. సో ఆపోజిట్ జెండర్ నుంచి ఆ స్పర్శను తీసుకోవడం. విషయాలంటే ఇవి విషయేషినాం. వార్ధకే మునివృత్తినాం. అండర్లైన్ చేసి వార్ధకే మునివృత్తినాం. వార్ధక్యం అంటే 70 years. 70 years నుంచి 80 years లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. 70 to 80 they have to leave the society. They have to leave the society, go to the woods with your wife, with little money, and spend 10 years. చచ్చిపోతే లోపల చచ్చిపో. లేకపోతే యోగేనాంతే తను త్యజాం. యోగే అంతే లాస్ట్ది ఏంటి? సన్యాసం. వానప్రస్థం చూడండి, రెండింటి పెట్టాడు అక్కడ. వానప్రస్థం పెట్టాడు, సన్యాసం పెట్టాడు. ఆప్షన్ ఇది కావాలి. ఆప్షన్ అది అడుగుంటా పోయి ఇలాంటి పెడితేనే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటది. రెండు కాదు, ఒక దాని తర్వాత ఒకటి. ముందు నీకు వానప్రస్థ అడవిలోకి వెళ్ళిపో, పెళ్ళం తీసుకుని అడవిలోకి వెళ్ళిపో. సాధారణ పెళ్ళం అంటే ఇటు అటు. ఓకే, అది ఎక్కువ మగవాళ్ళు రాశారు కాబట్టి పెళ్ళమని రాశారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత యోగేన అంతే తనుత్యజ. లాస్ట్ మరి సన్యాసం ఏంటి? ఆ భార్యను కూడా వదిలేయి, ఆ పార్ట్నర్ కూడా వదిలేయి. డబ్బులు లేవు, పార్ట్నర్ లేడు, ఏమి లేదు. లీవ్ ఎవ్రీథింగ్ అండ్ స్పెండ్ ది రిమైనింగ్ ఇయర్స్ ఇన్ ద వుడ్స్ వితౌట్ ఎనీథింగ్. ఇట్ వెరీ హార్ష్ అండ్ క్రూయల్ థింగ్. యాక్చువల్ చెప్పాలంటే దీన్నే వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. వర్ణం అంటే 4 వర్ణాలు అయిపోయింది. వర్ణాశ్రమ ధర్మాలు పాటించేవాడే హిందువు. అంటే సనాతని అంటే బోర్డు పెట్టి సనాతన హిందూ ఈ కాదు. ఈ డైలాగ్ చెప్పే జనాల్ని పిచ్చోళ్ళని ఇంకేం చెప్పాలి, దారుణం తీసుకు. సనాతనం అంటే ఇది కాదు, సనాతనం అంటే ఇది పాటి చెప్పు నాకు. ఇది పుస్తకాల్లో రాసింది. ఇది చదవక నా పిల్లలు చూసుకుంటారులే, నా కోడలు చూసుకుంటది, నా కూతురు గుమ్మండే చూడలేదు. జమున మీరెంత? గుమ్మడి కార్ డ్రైవర్ తోటి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. కార్ డ్రైవర్ అంటే ఆ రోజుల్లో ఎంత ఇచ్చేవాడు, ఎలాంటి వాళ్ళు కార్లు ఉండేవి. కార్ డ్రైవర్ తోటి వెళ్ళిపోయింది. అంటే గుమ్మడి లాంటి వాడు కూతురు చూడలా. మీరెంత అంటే యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సొసైటీ అండ్ ప్రజెంట్, ఎస్పెషలీ ప్రజెంట్ సొసైటీ అండ్ ఎర్లియర్ వాట్ ఎవర్ సెడ్ ఇన్ అవర్ బుక్స్, వాట్ ఈస్ అవర్ ట్రెడిషన్, అది మర్చిపోయి నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని కూతుర్ల మీద, కొడుకుల మీద, మనవల మీద, మనవరాళ్ళ మీద, అవి ఫెయిల్ అయ్యేసరికి ఆత్మహత్య కథ అదే కదా ఉండేది. ఆత్మహత్య కథ ఇంకేముంటుంది? ఆ ఫీలింగ్ రావడం తప్పేం కాదు. బట్ వన్స్ అగైన్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇందా చెప్పిన మళ్ళీ హింసే. ప్రొలాంగ్డ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. సో అందు గురించి చెప్తాను, నువ్వు నేను, నీ చావు ఇది, నా చావు నాకు. అది పిల్లైనా, భర్త అయినా, భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా, చెల్లైనా, కూతురైనా, కుక్కైనా, నక్కైనా, అక్కైనా,
చెల్లైనా True పిల్లైనా relation- తల్లైనా ఏదైనా ఎమోషన్స్ రిలేషన్ లో ఎమోషన్స్ ఏమి ఉండవు కదా సార్ అప్పుడు. ఎమోషన్స్ ఉంటేనే కదా ప్రాబ్లం అన్నీ వస్తున్నాయి. అఫెక్షన్ అనేది ఉండాలి కదా సార్. ఎఫెక్షన్ వేరు, ఎమోషన్ వేరు. మీరు అది ఇదే చెప్పేది క్లియర్ గా, వెరీ క్లియర్ గా ఉన్న. ఎఫెక్షన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషన్. ఎమోషన్ ఈజ్ అన్ యానిమల్ ఇన్స్టింక్ట్ టు ప్రొటెక్ట్. ఇది ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్. ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ నుంచి ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ అనేది తన వాళ్ళని దగ్గరగా ఉంచుకోవడం అనేది వస్తుంది. ఇది యానిమల్ ఇన్స్టింక్ట్. దీని తర్వాత కదా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ వచ్చింది. ఏది మంచి ఏది చెడు నిర్ధారించేటటువంటి క్రియేటివిటీ బ్రెయిన్ పెట్టాడు కదా నియో కార్టెక్స్, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఇది వదిలేసి నువ్వు మళ్ళీ జంతువులోకి వెళ్ళిపోయావు. నువ్వు ఎమోషన్స్ ఉండకూడదు అనుకోదు. ఎమోషన్స్ ఆర్ టూ వెరైటీస్, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ ప్రేమ, దయ, ఆప్యాయత, ఆదరణ, కరుణ. ఏవివి? ఇవి చెప్తున్నావా? ఇవి పాటిస్తున్నావా? ఏం నువ్వు నాన్న మాట్లాడతావు? ఈ పగ, ప్రతీకారం, ద్వేషం, కోపం, అసూయ, అరిషడ్ వర్గులు అన్నిట్లో మన బుర్రలో పెడుతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు మెయిన్. ఏదన్నా ప్రేమ అనే 2 పదాలు అర్థం చేసుకోండి. ప్రేమ అనే 2 పదాలు అర్థం చేసుకోండి. దాన్ని పాటించి చూడండి. హౌ హ్యాపీలీ యూ కెన్ లివ్. ఓన్లీ లవ్. 2 అక్షరాలు ప్రేమ, 4 అక్షరాలు ప్రేమ. ఏ లవ్ అంటారు? మీరేమంటారు? దాన్ని ఒకసారి అది ప్రతి జంతువు మీద ఇందాక ఆవిడ అన్నారు చూడండి, బియ్యం కడిగితే పురుగులు వచ్చినా కూడా వాటిని మీద ప్రేమ చూపించండి. ఏం అవసరంలా. మిగతా ఈ అష్టాంగ యోగ కూడా అవసరం లేదు నాకు తెలుస్తుంది. ఒక్క ప్రేమ అనే పదాన్ని మీరు కరెక్ట్ అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకుని మీరు బ్లడ్ లోకి పంపించేస్తే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్. మీకు అప్పుడు నళిని చెప్పినట్టుగా, ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని సరిగ్గా చూడట్లే, అర్థం చేసుకోవట్లేదు. రియాలిటీని అర్థం చేసుకోలేకపోతున్నారు. రియాలిటీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎస్, బట్ దిస్ లైఫ్ ఈజ్ లైక్ దిస్. ఏది చెప్పేది. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి వెళ్ళిన తర్వాత బాలకృష్ణ దాన్ని ఏమంటారు, ఏంటిది, ఏదో ఏం పాట అది, ఓ పాట పాడండి, ఏదో మంచి పాట మెలోడీ పాట. నిన్న లేని ఈ వింత ఏదో ఉందిలే, ఈ చిరుగాలి ఏదో అందులే, ఇదే ప్రేమ అందున అనే పాట ఉంది. ఏఆర్ రెహమాన్ పాట. ఈ సినిమాలో ప్రేమలో అనుకుంటా. ఇలాంటి పాట బాలకృష్ణ గారు పాటించగలరా? బాలకృష్ణ సినిమా గారికి ఇలాంటి పాట వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? చెప్పండి నాకు. సో కాబట్టి ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి బాలకృష్ణ గారి పాట పాడాడు అనుకుందాం కాసేపు. హీరోయిన్ అక్కడ ఉంటది, ఈయన ఇక్కడ ఉంటాడు, ఎక్కడ ముట్టుకోడు, టపా టపా. మన పాట, మన సినిమా వచ్చింది, టపా టపా, ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొడుతున్నాడు. ఎక్కడ కొట్టేది చెప్తే మీరు బాధపడుతుంది, నాకే బాధ అనిపిస్తుంది. కొట్టి ఇది సరే, నా భాష ఆ పాట అది చెప్తే మీకు నా నోటికి సరిగ్గా రావు ఇలాంటి పదాలు. సో అక్కడ నిలబెట్టి హీరోయిన్ ఇంత దూరంలో నిలబెట్టి ఇలా పాత సినిమాల్లో దాన్ని ఏమంటారు, సోమన్ బాబు లాగా, లేదంటే ఇలా కొమ్మలు పట్టుకుని కృష్ణరాజు లాగా పాడమని చెప్పండి. ఆ సినిమా ఆడుతుందా? ఎందుకంటే యువర్ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఆయనకేమో ఇంత అవతారం వేసి, ఇంత త్రిశూలం ఇచ్చి, 4 గొడ్డలు పెట్టి వెనకాల మళ్ళీ తుపాకులు పెట్టి ఇంత చేస్తే కానీ జనాలు రావట్లేదు సినిమాకి. ఇంత అవసరం అంటే అవసరం అని అంటారు. అవసరం బాబు, మీకు ఇదన్నా అవసరం అంట. లేకపోతే మన ఆయన పేరేంటి, ఆయన ఒప్పుకోడు. సీను, ఏం సీను అయినా లేదు బాబు, మీకు ఇదే బాగుంటుంది, ఇలాగే ఉండి ఇలాగే చూద్దాం అనుకుంటారండి ఆయన. అంటే మనం ఎంత సౌమ్యునైనా కూడా మార్చేయగలిగే శక్తి ఆడలో ఉంటాం. లేదు బాబు, ఇలా ఉంటేనే చూస్తారు బాబు, ఇట్లా మీ నుంచి ఇదే కోరుకుంటాను మీ ప్రేక్షకులు బాబు. ఆయన బాబు నిజం చెప్పాలంటే బాలకృష్ణ అంత అమాయకుడు ప్రపంచం ఎవడు, అంత అమాయకుడు. ఇంతలంతా కదా, ఎంత అమాయకుడు అంటే నిజంగా చెప్పాలంటే తన తండ్రిని దించేద్దామని చెప్పేసి బావ చెప్తే ఒప్పేసుకుని వెళ్ళిపోయి నీకు నెక్స్ట్ ఇస్తానని చెప్పి హరికృష్ణ నేను అందరూ ఒప్పించేసి అర్థం ఏంటి చెప్పండి. ఆలోచించండి మీరు. ఎన్టీ రామారావు బావేను, వాళ్ళు నానే కదా, నాన్న ఎక్కువ బావ ఎక్కువ. ఆలోచించండి మీరు, నాన్న ఎక్కువ బావ ఎక్కువ.
సో అక్కడ ఏం చేశారు, మీ పిన్ వచ్చింది, మీ పిన్ వచ్చి అంటే చూడండి ఎంత డైవర్షన్. నీ పిన్ని వల్ల నీకు సంసారం పాడైపోద్ది అన్నారు. ఆంధ్ర రాష్ట్రం నాశనమైంది. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ పూర్తిగా మన సెలవు. ఎల్లుండి సాయంకాలం మనకి ఇదే టైంకి మనకి CE ప్రోగ్రామ్ ఉంది, కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్. దాంట్లో మేబీ ఏదో టాపిక్ మాట్లాడదాం ఏదో అనుకున్నాను. సబ్ కాన్షియస్ మైండ్ గురించో యోగ నిద్రలో ఎట్లాగా డీప్ గా తీసుకెళ్లాలనేది ఆ టాపిక్ అనుకున్నాను. చూద్దాం, అది ఓకే అయితే ఓకే, లేదా లేదు. అండ్ మండే నుంచి యాజ్ యూజువల్ కార్యక్రమం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.